నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలుగువారి సాంప్రదాయం ముట్టిపడేలా ఇంటిల్లిపాది కొత్త బట్టలు వేసుకుని జరుపుకునే పండుగ సంక్రాంతి. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ కావడంతో కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారస్తులు అమాంతం ధరలను పెంచేసి పేద మధ్యతరగతి వారికి చుక్కలు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ 1+1 ఆఫర్స్ పేరుతో పేదవారిని టార్గెట్ చేసుకుని అధిక ధరలు పెట్టి అడ్డగోలుగా దోచేస్తున్నాయి. కొనుగోలుదారులతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి సంక్రాంతి పండుగ జరుపుకున్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది సంక్రాంతి నిరుపేద వర్గాలకి దూరమైనట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సంక్రాంతి కొత్త బట్టలకి ధరలకి రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే సంక్రాంతిలో బట్టలు కొనాలంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి వారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్కి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి ధరలు చూసి నిరుపేద వారంతా కూడా ఒక్కసారిగా అవాకు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక్కసారిగా విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో ఈ నేపథ్యంలో ఇటు జిఎస్టీ అంటూ మరికొన్ని పన్నుల బాధలతో ప్రజలంతా కూడా సతమతమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వాస్తవంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అన్నింటిలో కూడా ఒక్కసారిగా ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కంటే ఫుట్పాత్ పైన ధరలకే ఆ తక్కువ ధరలు చెల్లించి నిరుపేద వారంతా కూడా బట్టలు అయితే కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. మొత్తాన్ని చూసుకుంటే ధరలకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో నిరుపేద వారంతా కూడా సంక్రాంతి జరుపుకోవాలని మరోమారు చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనతో పాటు బట్టలు కొనడానికి వచ్చినటువంటి వారంతా కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా. నమస్తే, చెప్పండి, ఎంతకాలంగా సంక్రాంతి బట్టలు కొంటున్నారు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడే కొంటామండి. లక్కీలోనే పెళ్ళిళ్ళకైనా దేనికైనా మాకు లక్కీ మొదటి నుంచి మాకు లక్కీ అలవాటు. ప్రస్తుతానికి అయితే మరి లక్కీలోనే కొనుక్కుంటున్నాం. మరి రేట్లు ఇప్పుడు వెళ్తే తెలియాలి. అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి ధరలు ఎలా ఉన్నాయంటారు? మరి పెరుగుతాయి, మరి రేట్లు పెరుగుతున్న కొద్దీ అన్నీ పెరుగుతున్న కొద్దీ అవి పెరుగుతాయి. అంటే సామాన్యమైన వ్యక్తులు కానీ నిరుపేదలు కానీ ఎవరైనా సరే సంక్రాంతి అన్ని షాపుల్లో లక్కీ షాప్ బాగానే ఉంటుంది. ప్రతి షాప్ మీద మేమైతే లక్కీ షాప్ బాగానే కొంటాం. అన్ని కొంచెం రేట్లు ఉన్న లక్కీ అయితే మాకైతే బాగానే అనిపిస్తుంది. అంటే ఒక బట్టలే కాకుండా జ్యువెలరీ విషయంలో ధరలు ఎలా ఉంటాయి? లక్కీలో జ్యువెలరీ ఉండదండి, గాజులకు కానీ అవేటి ఉండవండి. ఓన్లీ బట్టలే ఉంటాయి. లక్కీ చీరల ధరలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయండి. మరి ప్రస్తుతానికి మేము ఎప్పుడు ఇక్కడే కొంటాం. బాగానే ఉంటాయి. బట్టల నాణ్యత ఎలా ఉంటుంది? బాగానే ఉంటాయండి. అమ్మా, మీరు చెప్పండి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధరలు ఎలా ఉన్నాయి? లక్కీలో బట్టల నాణ్యత ఏ విధంగా ఉంటుందంట? నాణ్యత అయితే చాలా బాగుంటుందండి. రీజనబుల్ గా ఉంటాయి. మధ్య తరగతులు కూడా కొనుక్కోవచ్చు బట్టలను అయితే. లక్కీలో అందరికీ అవైలబుల్ అయితే బట్టలు దొరుకుతాయి లక్కీలో. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా మంది పేద కుటుంబాలకు సంక్రాంతి దూరమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పన్నుల భారం పెరుగుతుంది, జిఎస్టీ భారం కూడా పెరిగిందని అంటున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఏడాది ధరలు పెరిగాయని చెప్తున్నారు. దీని ఎంతవరకు వాస్తవం? ధరలు పెరిగాయంటే అన్ని పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవి కూడా పెరుగుతాయండి. అంతేగాని వాళ్ళు పెంచేయరు కదా, అవునా కాదా? ఇప్పుడు జగన్ అన్ని పెంచేయడం వల్లే మనకి ఇవన్నీ పెరిగిపోయాయి. లేదంటే అంతా బాగుంటుంది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచాడని అంతేనండి. నేనైతే జగన్మోహన్ రెడ్డి పెంచాడనే చెప్తాను. ప్రతిదీ మధ్యతరగతి ఏది కొనుక్కోలేకపోతున్నాం. ఏదైనా కొనుక్కోవాలంటే చాలా డబ్బులతో కూడిన పనే అవుతుంది. గత ఏడాది మీరు జరుపుకున్న సంక్రాంతికి ఈ ఏడాది జరుపుకున్న సంక్రాంతికి ఈ అమౌంట్ విషయంలో ఏదైనా వేరియేషన్ వచ్చిందంటారా? వేరియేషన్ అయితే వస్తుంది కదండి. ఆటోమేటిక్గా అన్ని పెరిగినప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. రావడం అయితే వచ్చింది వేరియేషన్. మీరు చెప్పండి, ఎంతకాలంగా షాపింగ్ చేస్తేనే కదా మనకి ఇక్కడ తగ్గుతాయి. జగన్ పెంచడం వల్లే కదా అందరికి పెరుగుతున్నాయి. అక్కడ పెరిగే దాన్ని బట్టి కదా ఇల్లు ఖర్చులు పెంచుతారు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఉంటాయి కదా అని చెప్తున్నాను. మరి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి కదా. కనిపిస్తుంది. వాడు అక్కడ పెంచేదాన్ని బట్టి ఇక్కడ అన్ని పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం తగ్గించాడు, ఎందుకంటే అప్పుడు గెలిచాడు కాబట్టి. ఇప్పుడు తగ్గితే పర్లేదు. అప్పుడు ఎలా తగ్గాడు, ఇప్పుడు ఎలా పెరుగుతున్నాయి, అన్ని బట్టే ఉంటాయి అన్ని కూడా. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ అంటే చాలా వేరియేషన్ అయితే ఉంది. అంటే రాను రాను మనకి ఏంటంటే ప్రతిదానికైనా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ తగ్గడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు కానీ లేకపోతే కొంచెం దిగువలో ఉండేటోళ్ళు కానీ కొనుక్కోవడం, పండగ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టంగానే ఉంది. సో దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మరి వాళ్ళు ఏమైనా కొంచెం ఆ పథకాలు ఈ పథకాలు కాకుండా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏదైనా డెవలప్ చేసి వీటి వాళ్ళ నిత్యావసర వస్తువుల మీద, పండగలకు కావాల్సిన వస్తువుల మీద ఏమైనా తగ్గిస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అందరికైనా వాళ్ళు కూడా చాలా ఆనందంగా పండుగలు అన్నీ చేసుకుంటారు. రేట్లు పర్లేదు. ఈ సంక్రాంతి బాగానే ఉన్న రేట్లు కొనుక్కోవచ్చు. పేదవాళ్ళకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్లేదు.
బాగున్న రేట్లు కంపేర్ చేసుకుంటే ఈ year బెటర్ 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 బాగానే ఉన్నాయి. లక్కీ షాప్లో క్వాలిటీ కూడా బాగుంటాయి, అందుకోసమే రావడం. అంటే ఈ సంవత్సరం సంక్రాంతి బట్టల ధరలు పెరిగాయి లేదండి, బాగానే ఉన్నాయి, కిందటి మీద బాగానే ఉన్నాయి. ఈ సమాకాయ అంటారా? తగ్గాయి. పెరిగాయని అంటున్నారా? లేదండి, కొంచెం తగ్గాయి. అంటే మనం తీసుకుని బట్టి ఉంటుంది. ఎక్కువ రేటు తీసుకుంటే పెరుగుతాయి, తక్కువ వేసుకుంటే తగ్గుతాయి. ఎలా బట్టల క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంటాయండి, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ బాగున్నాయి. పేద మధ్య తరగతి వాళ్ళు సంక్రాంతి జరుపుకోగలరంటారా ఈ ధరలకి? చేసుకుంటాం, అదే లేదండి, ఇంకా పెద్దల కన్నా పేదలే బాగా చేసుకుంటాం. బాగానే ఉన్నది. ఎంతకాలం నుంచి ఇక్కడ షాపింగ్ మాల్ చేస్తున్నారు మీ షాప్? మేము షాప్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎలా ఉంది బట్టలు ఎలా ఉంటుంది? బట్టలు క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ, అందుకే మేము ఎక్కడికి వెళ్ళాం, రాగానే వచ్చేస్తాం. అది బట్టలు ఇప్పుడు మాది రీజనబుల్గా ఉన్నాయి, ఇది ఎక్కువ లేదా? ఎక్కువలే పర్లేదు, బాగున్నాయి, ఆఫర్లు బాగున్నాయి, తీసుకున్నాం. తీసుకున్నారా? తీసుకున్నాం, ఎంత రేట్లో ఉన్నాయి? పర్లేదు, మినిమం సర్జీల్లోనే ఉన్నాయి, అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తక్కువే. మొత్తాన్ని చూసుకుంటే సాధారణ వ్యక్తులు కానీ సామాన్య పౌరులు ఎవరైనా సరే బట్టలు కొనాలంటే ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయంటూ కూడా సాధారణ పౌరులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి పన్నుల భారం పెరగడం కారణంగానే ఈ ఏడాది బట్టలకు ధరలకి రెక్కలు వచ్చాయంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పేద నిరుపేద మధ్య కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఈ ఏడాది సంక్రాంతి వారికి దూరంగానే ఉంటుందని మరోమారు చెప్పుకోవడానికి అయితే తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటు బట్టల ధరలు తగ్గించిన నేపథ్యంలో మరోమారు జగన్మోహన్ రెడ్డి పేరునైతే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తెలుసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో చందు, 4 టీవీ, విశాఖపట్నం.